మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ అలా చెప్పండి, రాహుల్ గాంధీ గారి జన్మదిన సభగా ఏం చెప్పామనుకుంటున్నాం తెలంగాణ ప్రజలందరికీ? ఎంతమంది ఎంత జనాభా ఉందో అంతమందికి అంత భాగీదారి ఇచ్చే క్రమంలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు టాప్ స్థాయిలో ఈ రోజు భారతదేశంలోనే ఓ లెజెండరీ నాయకుడిగా ఈ లెజెండ్ టీవీకి చెప్తున్నా. ఓ లెజెండ్ గా మిగిలినది రాహుల్ గాంధీ గారు. ఆయన భారత్ జోడో యాత్రలనే మొదలు పెట్టిండు. ఆనాడే ఆయన తీసుకున్నాడు భారతదేశాన్ని ఒక స్కాన్ చేయాలి, ఏ కుల పోలు ఎంతమంది ఉంటారో, ఏ మత పోలు ఎంతమంది ఉంటారో వారికి అంత ప్రాధాన్యత ఉద్యోగ విద్య రాజకీయ అవకాశాలలో వాళ్ళకి రావాలి, క్యాస్ట్ సెన్సెస్ జరగాలి అని చెప్పి ఆనాడు అందరు నవ్విండ్రు. క్యాస్ట్ సెన్సెస్ ఎట్లా జరుగుతుంది, ఇలా చేయగలుగుతామా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసి చూపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ రోజు భారతదేశంగా దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సెస్ చేస్తున్నారు. ఏం చెప్తున్నాడు, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి గారు పేరు కూడా రీసెంట్ గా వచ్చి అందరూ జైలుకి వెళ్ళిపోతున్నారని చెప్పి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ ప్రకటిస్తా ఉంది. మీరు దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నా, కోర్టులో ఉన్నది బీజేపీలో ప్రకటించగలుగుతుంది అంటే కోర్టు మన వీళ్ళ కన్సర్న్లలో ఉన్నాయా? నేషనల్ హెరాల్డ్ అనేది అది ఓ జర్నల్స్ కి సంబంధించింది. 1964 నుంచి అది మాకున్న సంస్థ. అది కాంగ్రెస్ పార్టీకి ఒక పేపర్. అది ఆనాడు మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి నడిచే పేపర్ అది నేషనల్ హెరాల్డ్ అనేది. ఈ రోజు సోనియా గాంధీ గారు వాళ్ళు పెట్టింది కాదు. అందులో షేర్ హోల్డర్స్ గా మాత్రమే ఉంటారు తప్ప దాని లోపల పూర్తి భాగస్వామ్యం లేదు. దానిలో పెద్దగా ఏం జరిగింది ఏం లేదు, దాని ఆస్తులు అమ్ముకుంది లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇక వీళ్ళు జైలుకి పోతారు, వీళ్ళు వస్తారు, మీరు జైలు వేస్తానో లేమైంది. మరి ఇదే బీజేపీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పి మరి అమిత్ షా గారు చెప్పేసి వచ్చారు. ఈ రోజు కూడా వాళ్ళు హోంమంత్రిగా ఉన్నారు, మరి ఇప్పుడు ప్రభుత్వంలో లేరు. ఎందుకో ఏటీఎం అయిందని మర్చిపోయారు మీరు, ఎందుకో వాళ్ళని లోపటేయట్లేదు. ఈ రోజు కవిత ఎందుకో బయట ఉంది. ఈ రోజు ఈ ఫార్ములా కేసు ఇంత పెద్దగా నడుస్తుంటే ఎందుకో మీరు నోరు మీద పెట్టలేదు. వీళ్ళంతా దొంగలు, వీళ్ళు ఎక్కడ లోపల పడతారన్న భయానికి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మీద పడుతుంది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున 20న బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఏదైతే స్థానిక సంస్థలకు ముందే ఎందుకు గోల్స్ వస్తుంది, ఖచ్చితంగా మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఖచ్చితంగా మేము మా దెబ్బేందో చూపిస్తాం స్థానిక సంస్థ ఎలక్షన్ చెప్పి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? మరి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. నేను ఏమంటున్నా, 10 సంవత్సరాల కంటే ముందు నిరుద్యోగులు రోడ్ల మీద పడి 10 సంవత్సరాల తర్వాత ఒక్క నోటిఫికేషన్ పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 పైగా నోటిఫికేషన్లు పడ్డ తర్వాత కూడా నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగంలో వండుకుంటూ ఈ రోజు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము క్యాలెండర్ ని రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం. గత ప్రభుత్వం ఏనాడు క్యాలెండర్ రిలీజ్ చేయలే. ఇయర్లీ క్యాలెండర్ ఎన్ని ఉద్యోగాలు రిటైర్ అయినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేది క్యాలెండర్ వైజ్ గా మేము రిలీజ్ చేస్తున్నాము. మేము ఇంకా నోటిఫికేషన్ చేస్తున్నాము. ఎక్కడ ఖాళీలు ఉన్నా వాటిని ఖాళీగా పెట్టట్లేదు. గత ప్రభుత్వం పూర్తి స్థాయిగా కాంట్రాక్ట్ బేస్ ని అవుట్ సోర్సింగ్ బేస్ ని పెంచి పోషించి దానికి ఒక కార్పొరేషన్ ఏర్పడేంత స్థాయిగా వాటిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం కూడా చేసినారు. ఈ రోజు మెల్లమెల్లగా అన్నిటిని తీసుకొచ్చేసి అందరినీ తీసుకుంటూ వాళ్ళని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. నిరుద్యోగులు ఎక్కడ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 100% వారందరికీ కూడా న్యాయం దక్కుతుంది.